హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్నూస్ కిచెన్. ఆఫ్టర్నూన్ లంచ్ కోసము ఇది వచ్చేసి బ్రౌన్ రైస్. ఇలా దొడ్డుగా ఉన్నాయి, కలర్ అయితే లేవు కానీ ఇదొక రకము. అదే టెస్ట్ చేసి ఒకసారి తిని చూసిన తర్వాతే తెలుస్తుంది కదా. ఇంతకుముందు అంతా బ్రౌన్వే తెచ్చాము, ఈసారి ఎందుకు ఇవి తీసుకొని వచ్చాను నేనైతే. హాఫ్ కిలో సేమ్ అలాగే ఉంది కానీ రంగు ఒకటి తక్కువగా ఉంది. ఇది వచ్చేసి చారు, ఇందులోకి ఆ రైస్లోకి చారు. మార్నింగ్ గుగ్గిళ్ళు అవన్నీ ఉడికిచ్చినాను కదా, అందులో నుంచి తీసిన వాటర్ ఇది. చారు ఆఫ్టర్నూన్ లంచ్ కోసము చారు, అన్నం. మార్నింగ్ నుంచి అలసిపోయాను అందుకే చాయ్ పెట్టుకున్నాను. మా జిలాని మార్నింగ్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ నేను చేస్తున్నాను. చారు చూడండి, ఇల్లంతా గుమగుమలాడుతుంది. చెనుగులు, రాజ్మా, డబల్ బీనీస్, పెసలు అన్నీ ఉడికించాను కదా, అందులో నుంచి చారు తీసాను కదా. కొద్దిగా నీళ్ళు ఎక్కువగా పోయకుండా ఎంత ఉంటే అంత, ఊరికే ఒక్క ఇట్లా ఇలా ఇలా గంటతో 2 గంటలు వేసాను, గరిటలు వేసాను నీళ్ళు, అంతే. చారు ఇల్లంతా ఒకటే స్మెల్ వస్తుంది, బాగా గుమగుమలాడుతూ. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్, కామెంట్ అండ్ షేర్. ఆమ్ పన్నా చేయడానికి ఒక 2 మ్యాంగో, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటే కట్ చేసి కుక్కర్లో వేసి బాయిల్ చేశాను. ఇది చల్లబడిన తర్వాత ఇందులో జీలకర్ర పొడి, కొద్దిగా పుదీనా, కొద్దిగా ఉప్పు, నల్ల ఉప్పు కొద్దిగా వేసి జ్యూస్ చేసుకొని తాగడమే, అంతే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఉడికించిన తర్వాత గుజ్జంతా తీసేసి మనం బాక్స్లో స్టోర్ అయినా చేసుకోవచ్చు, ఒక 2-3 రోజులు తాగొచ్చు, చాలా బాగుంటుంది. ఆమ్ కా పన్నా.